క్యూనెన్ న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలోని అంసాపూర్ గ్రామంలో అంసాపూర్ రైతులు గ్రామస్తులు నిజామాబాద్ నుంచి మంచిర్యాల వెళ్లే 63వ జాతీయ రహదారి 4 లైన్ వే వెడల్పునకు సంబంధించిన రహదారిని అంసాపూర్ గ్రామంలో నుండి యథాతథంగా వెడల్పు విస్తరణ చేయాలని, అంసాపూర్ ఊరు బయట నుండి బైపాస్ రోడ్డుగా విస్తరణ చేస్తే తమ యొక్క పంట భూములు నష్టపోతామని అంసాపూర్ గ్రామస్తులు నిరసనకు దిగారు. ఊరు మధ్యలో నుండి విస్తరణ, అందులో భాగంగా తమ ఊరు నుండి ఇండ్లు ఎన్నిపోతే అన్ని మేము ఒప్పుకుంటామని, పంట భూములు పోతే మాకు జీవనోపాధి కోల్పోతామని ఎంఆర్ఓ ఆర్డీఓలకు మెమోరాండం ఇవ్వడం జరిగిందని, ఇలా చేస్తే మా భూములు మేము కోల్పోయే జీవనోపాధి కోల్పోతామని, ఇటు విషయంలో ఆందోళన చేపడతామని రైతులు గ్రామస్తులు తెలిపారు. ఇంతకుముందు తమ గ్రామం నుండి రైల్వే ట్రాక్ భూములు ఇచ్చామని, వరద కాలువ తవ్వడానికి భూమి ఇచ్చామని, ఇలా ఇచ్చుకుంటూ పోతే తమకు చివరికి ఏమీ మిగలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు వద్దు ఉన్న రోడ్డే ముద్దు అంటూ నినాదాలు చేశారు. మీరే గవర్నమెంట్ దయదలిచి చెప్పండి. ఇట్లా ఉన్న రోడ్డుని తీసుకుంటే 10 ఎకరాల నష్టం ఉంటుంది కావచ్చు. ఈ కొత్త రోడ్డు తీసుకుంటే 70-80 ఎకరాల నష్టం జరుగుతుంది. ఈ 70-80 ఎకరాలల్లో చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. బోర్లు, ఆ బోర్లు పడడానికి అదృష్టం కావాలి. మళ్ళీ కొత్త బోర్లు వేసుకొని కొత్త వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టమైతే, ఎంత తిప్పలవుతుంది. జర మా బాధను అర్థం చేసుకొని, ఉన్న రోడ్డు గవర్నమెంట్ ల్యాండ్ 100 ఫీట్ల రోడ్డు ఉన్నది. మీకు కావాలంటే ఈ 50 ఫీట్లు తీసుకొని 60 ఫీట్లు తీసుకొని దాన్ని అంటుకొని, అంతే తప్ప మేము భూములే తీసుకుంటామంటే మాలాంటి చిన్న సన్నకారు రైతుల్ని ఇది వేయకండి. గవర్నమెంట్ దయదలిచి మా బాధను అర్థం చేసుకొని 10 ఎకరాలే నష్టం చేయండి. 80-80 ఎకరాలు నష్టం చేయకండి. మా జీవనోపాధ్యాయం ఇల్లు పోతే గుడిసేసుకొని బతుకుతాం, కానీ తోట పోతే పని చేసుకొని ఎట్లా బతకాలా? పింఛన్లు వేసుకొని బతకాలా, లేకపోతే ఏం చేసుకొని బతకాలా? బతికే మాకు దాని గురించి, ఇల్లుతో లేదు మాకు బాధ. ఇల్లు నాకు రోడ్కి ఇల్లు ఉన్నది, నా ఇల్లు తీసుకోండి, నా భూమిని ఇడిసబెట్టు. ఉన్నది 3 ఎకరాల భూమి, దానికి 2 ఎకరాలు పోయి 3 బోర్లు ఉంటే 3 బోర్లు పోతే నేను కొత్త బోర్ వేసుకోవాలా? ఎకరానికి ఎన్ని బోర్లను వేసుకోవాలా? లేక పడ్డ బోర్లు అవన్నీ వచ్చి చూడండి. ఆల్రెడీ రైల్వే పోయింది, 2 టవర్లు పోయినాయి, కరెంటు టవర్లు, అది కెనాల్ పోయింది. ఇట్లా ఎంత భూమి నష్టం చేస్తారు మీరు? నాకు అర్థమవుతుంది. దయదలిచి గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామానికి చెందిన రైతులు కుకునూరు రెవెన్యూ శివార్లో మాకు భూమి ఉంది. అయితే ఇంతకుముందు మార్చిలో 2023లో ఊళ్ళకించే పోతుంది, బైపాస్ లేదని నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మా విలేజ్ వాళ్ళు ఏం చేశారు, ప్లాట్లో ఇల్లు కలిసి మాకు ఇల్లు పోతే మాకు కొంత నష్టపరిహారం ఎక్కిర్రి, కొంత కట్టుకుందలు కొంత టైం ఇయ్యరు అని చెప్పి ఒక ప్లాట్లు ఉన్న ఇల్లు కలిసి ఒక 60-70 మంది పోయి సంతకాలు పెట్టచ్చు. ఈ ఆర్డీఓ వరకు కంప్లీట్ ఇచ్చొచ్చారు. ఇచ్చొచ్చినాక దీన్ని ఏం పరిగణనకు తీసుకోలేరు. కమ్మరపల్లిలో ఏదో బైపాస్ అడిగారట, దాన్ని పరిగణనకు తీసుకొని మాకు కూడా బైపాస్ ఇచ్చారు. దాని విషయంలో మొన్న ఎంఆర్ఓ గారు వచ్చి ఒక December 26 రోజు ఇట్లా మీ తోటలకి పోతున్నాయని కూడల్లో అతికిచ్చాడు. అతికేగానే మేమేం చేసినాం, మేమంతా రైతులం కలిసి కుకునూరు శివారు రైతులు, అంసాపూర్ శివారు రైతులు, పడిగల శివారు రైతులు కలిసి 3 శివారు రైతులు కలిసి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, జేసీ గారికి, NH సైటు పీడీ గారికి, ఈ నలుగురికి తీసుకుపోయి రిప్రజెంటేటివ్ ఇచ్చాం. గ్రామ పంచాయతీ తీర్మానం 3 ఊర్ల గ్రామ పంచాయతీ తీర్మానాలు తీసుకున్నాం. మా ఊరంతా ఏకాభిప్రాయం ప్రకారం ఇక్కడ ఉన్న మేమే కాదు, మా ఊర్లో ఎవరినన్నా అడుగురు, ఎక్కడన్నా తెలుసుకోర్రి, ఊర్లకించే పోవాలనే తీర్మానమైంది. ఒక్కటి కూడా ఇది 100 ఫీట్ల రోడ్డు ఆల్రెడీ ఉన్నది. ఉండగా కూడా ఈ 100 ఫీట్ల రోడ్డు ఉన్నా కూడా ఇప్పుడు ఏమంటారు, 85 తీసుకుంటే పోయేదానికి కొత్తగా 75 ఎకరాల భూమి, 75-80 ఎకరాల భూమిని తీసుకుంటారు. అటు 20 ఇండ్లు లేవు. దీని కొరకు 7.5 కిలోమీటర్ల ఎగ్జాక్ట్ అదే ఎత్తురు. మన మండల హెడ్ క్వార్టర్ కాదు, ఏం కాదు. మళ్ళీ మా గ్రామం అంతా తీర్మానం ఉన్నది. మా ఇండ్లు పోయినా సరే, ఇండ్లు పోయే రైతులు ఉన్నారు, భూములు పోయే రైతులు ఉన్నారు, ఇండ్లు ఓన్ రైతులు ఉన్నారు, అందరున్నారు. ఇండ్లు పోకున్నా భూములు పోయినా మా ఇండ్లు పోయినా సరే పాపం. ఎందుకంటే ఈ భూములు పోతే కష్టం చేసుకొని బతారు, కానీ భూములు ఉంటే కష్టం చేసుకొని బతారు, కానీ ఇండ్లు పోతే మేము ఎట్లా జీవనావధి కోల్పోతాం. మా అన్నీ పోతాయి కాబట్టి ఇండ్లు పోయినా సరే అని మేము సిద్ధంగా ఉన్నాం, ఇల్లు పోయినా సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏంది, ఇక్కడ పరిస్థితులను అంచనా వేయకుండా, ఇక్కడ లోకల్ నేను తెలుసుకోకుండా ఏదో ఆఫీసర్ల మీదించి గదిట్ నోట్లు ఇచ్చుకుంటాం, మీ భూములు కొలుస్తామంటే ఈ భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధం లేరు. ఇంతకుముందే మేము వరద కెనాల్కి ఇచ్చినాం, రైల్వేకి ఇచ్చినాం. సరే గవర్నమెంట్కు డెవలపింగ్కు దేనికైనా దీనికి కూడా ఇవ్వాల్సిందే. ఒక రూట్ మ్యాప్ ఉన్నది కాబట్టి, ఊళ్ళకి పోయే రూట్ మ్యాప్ ఉన్నది కాబట్టి దాన్నే తీసుకొని పోతే అయిపోతుందని కోరుతున్నాం. మేమేమన్నా రోడ్డు అసలే వేయమంటలేము, రోడ్ లేని నడది మాకు కూడా తెలుసు. మేము ఆడుకోవాలన్నా రోడే కావాలా, రోడ్ లేని నడది. కానీ ఉన్న రోడ్నే అటు 20 తీసుకుంటే అయిపోతుంది కదా. ఇంత పకడ్బందీ ఎందుకు కేసులు అని మేము అంటున్నాము. మళ్ళీ 3 ఊర్ల గ్రామ పంచాయతీ తీర్మానాలు ఉన్నాయి. విలేజ్లో ఎవరిని అడగండి, మీరు ఎంక్వైరీ చేసుకోర్రి, వాళ్ళు గ్రామ సభ పెట్టి ఎంక్వైరీ చేసుకోర్రి, ఏదైనా ఈ పంచాయతీ గ్రామ పంచాయతీ తీర్మానం, ఏదో గ్రామ పంచాయతీ మామూలు తీర్మానాలు కాదు,
ఈ పంచాయతీలో ఉంటాయి, చూసుకోమనండి. ఇవన్నీ వేసుకోమా కూడా ఈ అధికారులకు తెలిపినా కానీ తెలిపించినాము. ఇంతకుముందు తెలిపితే దాని మీద మాకు కనీసము ఇట్లయింది అని ఏమన్నా చెప్పాలా కదా. ఏం చెప్పులేదు, వచ్చి మీ భూములు కొలుస్తామంటే అగలం కొలుస్తామంటే ఎట్లా? దీన్ని చర్య తీసుకొని ఈ బైపాస్ అనేది రద్దు చేసి ఉన్న రోడ్నే పోవాలని కోరుతున్నాము. లేకుంటే మాత్రం ఇక్కడ రైతులు అంత చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల రైతులు ఉన్నారు. మా ఇక్కడ ఉంటే తెలంగాణలో అంతా 2 బియ్యాలు 3 బియ్యాల రైతులే ఉంటారు. భూమి పోయినాక ఏం చెప్తారు, ఎట్లా పోతారు? అందుకొరకు ఏమంటారు అంటే ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని రద్దు చేసి ఇక్కడ నుంచి ఏమన్నా మీకు ఆబ్జెక్షన్ ఉంటే అక్కడ నుంచి ఆబ్జెక్షన్ అది, ఇక్కడ నుంచి ఆబ్జెక్షన్ అది, మేము ఎట్లా పోవాలని అడుగుర్రి. అక్కడ నుంచి ఆబ్జెక్షన్ లేదు, ఆబ్జెక్షన్ లేనప్పుడు మీరు దాన్నే తీసుకోర్రి. ఇంకా దాన్ని ఏమున్నది, ఎవరినన్నా ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయే వరకు మీకు ఆబ్జెక్షన్ ఎత్తే అడుగుర్రి. మీరు ప్రజాభిప్రాయం తెలుసుకోర్రి. ఇది ఏదో మీద ఊకొని అక్కడ పేపర్లలో రాసి నోటిఫికేషన్ ఇచ్చాం అయిపోయి తీస్తామంటే రైతుల భూములు పోతే ఎట్లా? భూములు కాపాడాలి కదా, పట్ట భూములు పోతున్నాయి. ఒక్కొక్క ఎకరము మినిమం లోపల భూములే 50 లక్షల పేరున్నది. బయట భూములు హైవే పట్టిన భూములు 1.5 ఉన్నది. దీనికి కన్ఫర్మేషన్ ఏ లెక్క ఇస్తారు? అటు సగం ఇటు సగం అవుతుంది. మేము ఎట్లా ఎక్సం చేసుకోవాలి? దానికి అటు రోడ్డు ఎత్తు అవుతుంది, ఎట్లా దాడతారు? ఎట్ల బండి ఎట్లా దాడతాయి, ట్రాక్టర్లు ఎట్లా దాడతాయి, ఏది ఎట్లా దాడతాయి? ఉన్న రోడ్నే వెడల్పు వేసుకుంటూ అయిపోతాం మేము కోరుతాం. నా పేరు మేకల్ మరి మేము నా కొడుకులు లేరు, మనమలు లేరు. నేను చేసుకునే దగ్గర భూమి కుంటికాలతో చేసుకుంటున్నాం. మరి ఇవన్నీ పోయినాక ఈ రైతులు ఏం చేసుకోనాలా? మరి ఈ ఓట్లు వేపించుకున్నది ఈ రైతులు చంపేతందుకేనా? అట్లా కాదు. కాకపోతే పెద్ద రోడ్డు పొడతా, ఎంత అన్నవోని, ఏ ఇల్లు అన్నవోని మంచిగా రోడ్డు పొడతా తీసుకోండి సారు. మేము గర్రీగల్లం బిచ్చగల్లం, మాకు చేత కాదు. మంచిగా తీసుకుంటే రోడ్డు పొడతా తీసుకో, లేకుంటే మందా చచ్చిపోతాం. మాకు అవసరం లేదు, డీజిల్ పోసుకుంటాం. నీ ముందట్నే నువ్వే సర్కారే ఆడ కొండపోయి ఆడ సాగు చేయాలి అంతగా తప్ప మాతోటి ఏది కాదు. మా భూములు పోయినాక మేము ఏం చేసుకొని బతాం? మాకేమున్నది? నువ్వేడన్నా 10 బియ్యాలు కొనిస్తాడు చెప్పు. మరి లేకపోతే నువ్వు ఈ భూములు ముట్టకు. నువ్వు రోడ్డు పడతా ఎంతన్నా తీసుకో, నువ్వు అటు తీసుకో ఇటు తీసుకో, చేసుకో రోడ్డు. కానీ ఈ గరీగాళ్ళని ముంచం. గరీగాళ్ళ మేము చెడిపోతాం, మేము చచ్చిపోతాం. నా కొడుకులు లేరు, నాకు మనమలు లేరు, నేనున్నదాని ఒక్కదాన్ని. నేను భూమి పోయినాక నేనేం చేయలేను. కానీ మీరు రైతు మీకు సర్కారుకి ఎంత సమాధానమో, మీకు ఎంత మంచిగా అనిపిస్తున్నదో, రైతులందరినీ చంపి మీరు సంపాదించుకుంటారా, మమ్మల్ని చంపుతారా? చెప్పు, ఆ మాట కూడా చెప్పు. చెప్తే గరీగల్లం మేము ఒడ్ర. నా పేరు గడ్డ గంగారెడ్డి, అంసాపూర్ మండల్ వేల్పూరు, జిల్లా నిజామాబాద్. నాకు ఒక 5 ఎకరాల భూమి ఉన్నది. 5 ఎకరాలకి 3 ఎకరాలు ఇది కొత్తగా బైపాస్ రోడ్ అని అంటుండ్రు మొన్నటి నుంచి. దాంట్లో 3 ఎకరాల భూమి పోతుంది. అట్లాగే ఇదే NH 63కు ఇల్లు ఉన్నది. ఇల్లు పోయినా సరే కానీ భూమి పోవద్దని కోరుకుంటున్నాను. అదే భూమి పోతే నా జీవనోపాధి పోతుంది, అన్నీ పోతాయి. కాబట్టి దయచేసి నా ఇల్లు పోయినా సరే కానీ ఉన్న భూమిని ఉంచాలని కోరుకుంటున్నాను. అధికారులందరికీ దండం. ఆల్రెడీ మాది అంసాపూర్ గ్రామము. ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చి బైపాస్ రోడ్డుకు కొలవడానికి వచ్చిండ్రు. బైపాస్ రోడ్డు తీసుకుందామని. ఇట్లా పోతే 70-80 ఎకరాల నష్టం జరుగుతుంది. అందులో మా భూములు ఉన్నాయి, చిన్న సన్నకారు రైతులం మేము. మాకు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళం, బోర్లు ఉన్నాయి మాకు. ఇట్లా ఉన్న రోడ్డు 100 ఫీట్ల రోడ్డు గవర్నమెంట్కి ఉంది. ఇంకొకటి తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత అవసరమై ఉన్న రోడ్డునే తీసుకోవాలని కోరుతున్నాము. అట్లా తీసుకుంటే ఒక 10 ఎకరాలే నష్టపోతున్నారు. ఇట్లా తీసుకుంటే 70-80 ఎకరాలు నష్టపోతున్నారు. భూమి చాలా పోతుంది. అలా చిన్న సన్నకారు రైతులు ఉన్నాము, అందులో మేము కొందరము. భూమి వేసుకుంటా బతుకు తెరువు ఉంటుంది, కానీ ఇట్లా భూమి తీసుకుంటే మాకు బతుకు తెరువు లేకుండా అయిపోతుంది. మాకు రోడ్కి ఇల్లులు ఉన్నాయి, మేము రోడ్డుకి ఇల్లులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. రోడ్డులు తీసుకోండి, రోడ్కి ఇల్లులు తీసుకోమనండి, పర్లేదు మాకు. కానీ మాకు ఉన్న ఏకైక ఉన్న భూములు మేము బతికి తెరువే మాకు అది తీసుకుంటే మాకు జీవనోపాధి పోతుందని మేము గవర్నమెంట్కి కోరుతున్నాము. మమ్మల్ని దయచేసి ఎవరు తీర్మానాలు కూడా ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ఉన్న రోడ్డునే వెడల్పు చేయడం అనేది గ్రామ పంచాయతీలలో కోరినాము. ప్రజలందరూ ఏకపక్షంగా తీర్మానం ఇచ్చిండ్రు. సో గవర్నమెంట్ దయచేసి ఉన్న రోడ్డు వెడల్పు చేసి మాలాంటి రైతులను బతికించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.